ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. హూ ఎవర్ అటాక్స్ యూ will surrender to you. Isaiah chapter 54 verse 15. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే ఈరోజు మీకు విరోధముగా ఉన్నారో, ఎవరైతే మీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నారో, ఎవరైతే నీకు వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా ఆపివేయాలని చూస్తున్నారో, ఎవరైతే నీ యొక్క వివాహ సంబంధములను ఆపుతూ ఉన్నారో, నీ గురించి చెడుగా చెబుతూ ఉన్నారో, ఎవరైతే నీకు అనారోగ్యము చేత నీవు కృంగిపోవాలి అని, ఎవరైతే నీ కుటుంబం అంతా కూడా క్షీణించిపోవాలని అనుకుంటున్నారో, దేవుడు చాలా క్లియర్గా నీతోనే మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? నీకు విరోధంగా గుంపు కూడిన వారందరూ కూడా నీ పక్షముగా అవ్వబోతున్నారు. హల్లెలూయా. ఎస్, ఈ వాగ్దానాన్ని నమ్మి నువ్వు రిసీవ్ చేసుకో. ఎందుకంటే నీతో పాటు ఉన్నది దేవుడు. ఆయన చేతుల్లో ఈ లోక స్థితిగతులు అన్నీ కూడా ఉంటాయి. ఆయన చేతుల్లో సమస్తము ఉంటది. లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు. నీతో వాదించు వారందరూ మాయమైపోయి నశించిపోవుదరు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారు కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు. హల్లెలూయా. అంటే వీళ్ళందరినీ దేవుడు నాశనం చేసేస్తాడు, వాళ్ళు ఈ భూమిపైన లేకుండా చేసేస్తాడు అని కాదు, కానీ అటువంటి వ్యక్తులు అనగా నీకు విరోధంగా ఉన్న వ్యక్తులు ఇక మీదట నీవు చూడవు. అందరూ కూడా నీ పక్షంగా ఉంటారు, నీకు స్నేహితులుగా మారతారు. నీకు ఆపోజిట్ గా ఉండి నిన్నెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వారందరి హృదయాలు మార్చబడుతున్నాయి. హల్లెలూయా. ఇది ఒక్క మనుష్యుల విషయంలోనే కాదండి, పరిస్థితులను కూడా దేవుడు మార్చేస్తున్నాడు. నీ పరిస్థితులు నీకు విరోధంగా ఉన్నాయా? భయంకరమైన వ్యాధులతో ఉన్నావా? భయంకరమైన అప్పుల్లో ఉన్నావా? భయంకరమైన శోధనలు ఈరోజు నిన్ను వెంటాడుతున్నాయా? డోంట్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. దేనిని బట్టి నువ్వు భయపడొద్దు. దేవుడు నీ పక్షంగా వాటిని మార్చబోతున్నాడు. నీకు సమస్యగా ఉన్న పరిస్థితులే నీకు అవకాశంగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దేన్ని చూసైతే భయపడుతున్నావో అదే నీకు ఒక మంచి ఆపర్చునిటీని తీసుకురాబోతుంది. హల్లెలూయా. ఎస్, మనం యోసేపును గూర్చి ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, యోసేపుకి విరోధంగా తన సొంత అన్నాదమ్ముళ్ళే గుంపులు కూడి యోసేపును చంపేద్దాం అనుకున్నారు. యోసేపు ఇంకా బ్రతకొద్దు అనుకున్నారు. యోసేపుకు శత్రువులుగా మారారు, మనం చూడొచ్చు. అదే సమయంలో యోసేపు ఎదుట ఉన్న పరిస్థితులు కూడా యోసేపుకు సహకరించలేదండి. మంచిగా పనిచేసుకుంటున్న వ్యక్తి పైన నిందబడింది పరిస్థితుల ప్రభావం. అనుకోకుండా జైలుకు వెళ్ళాడు, పరిస్థితుల ప్రభావం. అనరాని మాటలు అన్నారు, పరిస్థితుల ప్రభావం. తన అన్నలు తనకు వ్యతిరేకమయ్యారు, తన పరిస్థితులు సహా వ్యతిరేకంగా కనబడుతున్నాయి. కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనం చాలా విషయాలు యోసేపు జీవితంలో నుంచి నేర్చుకోవచ్చు. ఎవరైతే యోసేపుకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి యోసేపు కాళ్ళ మీద పడి, యోసేపు ఒక మంత్రిగా ఒక రాజ్యానికి అధికారిగా ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు ఏమని ఉంటారండి? ఇదిగో అతను మా తమ్ముడే,
ఇదిగో అతను మా సొంత తమ్ముడు, తోడబుట్టిన తమ్ముడే అని గర్వంగా చెప్పుకొని ఉండొచ్చు కదా. తన పక్షంగా మారారు కదా. అదేవిధంగా యోసేపుని తీసుకెళ్లి జైల్లో వేశారు. అంటే ప్రతికూలమైన పరిస్థితి అది. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో అదే అనుకూలంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. అక్కడి నుంచి డైరెక్ట్ గా రాజును కలుసుకునే అవకాశం యోసేపుకి వచ్చింది. హల్లెలూయా. ఎస్, ఇన్ దిస్ ట్రబుల్ సిచ్యువేషన్స్, ఈ రోజున భయంకరమైన ట్రబుల్స్ లో నువ్వు ఉన్నా అది అనుకూలంగా మారబోతుంది. ఈ రోజున భయంకరమైన వ్యక్తులు నీకు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళు నీకు అనుకూలంగా మారబోతున్నారు. నమ్ము, దేవుడు చేస్తాడు. ఎలా జరుగుతుందండి? ఇట్ ఈస్ పాసిబుల్. ఇది సాధ్యమేనా, జరుగుతుందా అన్న ఆలోచన నీలో వద్దు. నీకు విరోధంగా ఉన్న గుంపు మారబోతుంది, నీ పక్షంగా వారు మార్చబడతారు గనుక నమ్ము, విశ్వసించు, గొప్ప కార్యాలను చూస్తావు. మీకోసం ప్రార్థిస్తాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, గొప్ప దేవుడా, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు. అవును తండ్రి, మీరు స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు. పరిస్థితులన్నిటిని మీ స్వాధీనంలోకి తీసుకుని మాకు అనుకూలంగా చేయగలిగిన దేవుడవు. మాకు విరోధమైన వ్యక్తులను, మాకు విరోధమైన పరిస్థితులను కూడా నాయన మాకు అనుకూలంగా చేసి మమ్మల్ని సురక్షితంగా నడిపించగలిగిన దేవుడు అని చాలా క్లియర్గా, స్పష్టంగా మాట్లాడారు తండ్రి. ఈ వాగ్దానాన్ని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఈ సమయంలో తాకండి. మంచి ఆరోగ్యం యేసు నామములో బిడ్డలకు అనుగ్రహించండి అయా. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి దుఃఖిస్తున్నారు, అవమాన భారాన్ని మోస్తున్నారు, నిందించబడుతున్నారు. ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే తండ్రి వివిధ రకాలైన శోధనలో తండ్రి ఈరోజు ఉండిపోయి ఏమి చేయలేని స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభువా. తండ్రి ప్రయాణాలను దీవించండి, పనులను ఆశీర్వదించండి. నూతనంగా తండ్రి ప్రారంభిస్తున్న కార్యక్రమాల్లో మీరు తోడై ఉండండి నాయన. అయా, ఉద్యోగ ప్రయత్నాలన్నింటిలో సఫలత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల విషయంలో కూడా మీ కృపా సహాయం అనుగ్రహించండి నాయన. కుటుంబంలో సమస్యలు, విభేదాలు ప్రతి వాటిని తొలగించి సమాధానంతో, నెమ్మదితో వారు జీవించే కృప దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా అయా, ఈ రోజంతను తండ్రి మీ రక్షణ, మీ సహాయం మా అందరికీ దయచేయమని, రాకపోకల్లో మీరే తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించమని, అయా మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.